హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హార్ట్ బీట్ పార్ట్ 2. కోర్టు విడాకులు మంజూరు చేయడంతో లాయర్ ఇచ్చిన డివోర్స్ పేపర్స్ పట్టుకొని గుండెల మీద వేలాడుతున్న తాళిని గుప్పెట పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది మిహిరా. ఇంతలో, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు చాలా అందంగా ఉన్నారు, ఇప్పుడే విడాకులు కూడా అయినట్లున్నాయి, నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ ఓ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వచ్చిన వైపు చూసిన మిహిరా ఆ వ్యక్తిని చూసి షాక్ అవుతూ ఉండగానే అప్పుడే 2 అడుగులు ముందుకు వెళుతున్న అనురాగ్కి ఆ వాయిస్ వినిపించి కోపంగా వెనక్కి తిరిగి చూశాడు. మిహిర మాత్రం అదే షాక్లో నిలబడి ఉండిపోయింది. అప్పుడు ఆవేశంగా అక్కడికి వచ్చిన అనురాగ్ అతని వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెంటనే, మిహిరా, అక్కడే ఆగిపోయావేంటి, కమాన్ అని పిలిచాడు. హలో మిస్టర్, ఇప్పుడు తను మీ వైఫ్ కాదు అన్నాడు మిహిరకు ప్రపోజ్ చేసిన వ్యక్తి. కానీ అనురాగ్ అతని మాటను కేర్ చేయకుండా, మిహిరా వస్తున్నావా అని తన చేతిని ముందుకు చాచాడు. దాంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన మిహిరా అనురాగ్ పిలుపుకి స్పందిస్తూ అతని చేతిని అందుకుంది. అనురాగ్ వెంటనే పక్కనే ఉన్న వ్యక్తి వైపు చులకనగా ఒక నవ్వు విసిరి మిహిరను తీసుకుని ముందుకు కదిలాడు. వెళుతున్న వాళ్లనే చూస్తున్న ఆ వ్యక్తి ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి, ఎన్ని రోజులు సాగుతుంది కేరింగ్, నేను కూడా చూస్తాను అనుకుంటూ కళ్లకు గాగుల్స్ తగిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు కారు దగ్గరికి వెళ్ళిన అనురాగ్ మిహిర చేతిని వదిలి, లంచ్ టైం అయింది కదా, లంచ్కి వెళ్దామా అని అడిగాడు. యా ష్యూర్, మేబీ ఇది మన డివోర్స్ పార్టీ అనుకోవచ్చా అని అడిగింది మిహిర. యా అనుకోవచ్చు, అండ్ ఈ పార్టీకి స్పాన్సర్ మాత్రం నువ్వే అని నవ్వుతూ అన్నాడు అనురాగ్. నేనా, నా దగ్గర డబ్బులు ఎక్కడివి రాగ్ అంది మిహిర. నా దగ్గర నుండి ప్రాపర్టీ అండ్ అమౌంట్ తీసుకుంటున్నావు కదా, ఈ ఒక్కరోజు కూడా లంచ్ పార్టీ ఇవ్వలేవా అని అడిగాడు రాగ్. అవి నేను బ్రతకడం కోసం నువ్వు ఇస్తున్న డబ్బులు, అలా నీకోసమే నేను ఖర్చు పెట్టేస్తే ఎలా? నేనైతే ఏ పార్టీ ఇవ్వను, నువ్వు ఇస్తానంటే కాదన్ను అంది మిహిర. నువ్వు చాలా కమర్షియల్ మిహిరా, సరే పద, నేనే బ్రేకప్ పార్టీ ఇస్తాను అని ఆమెను తీసుకొని ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళాడు అనురాగ్. పెళ్లి జరిగిన ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు అతనితో హై లెవెల్ రెస్టారెంట్స్కి వెళ్ళింది మిహిరా. అక్కడ కాస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. ఇంతలో అనురాగ్కి ఏదో కాల్ రావడంతో అతను కాల్ మాట్లాడుతున్నాడు. అప్పుడే వెయిటర్ అక్కడికి రావడంతో ఫుడ్ ఆర్డర్ చేయమని మిహిరకి సైగ చేశాడు అనురాగ్. దాంతో మెనూ చూసిన మిహిరా ఆ రెస్టారెంట్లోనే కాస్ట్లీయెస్ట్ ఫుడ్ను సెలెక్ట్ చేసి మొత్తం ఆర్డర్ చేసింది. ఆమె ఆర్డర్ చేసిన ఐటమ్స్ను చూసి షాక్ అయిన వెయిటర్, మేడం ఇంకా ఎవరైనా వస్తారా అని అడిగాడు. నో, మేమిద్దరమే, వెళ్ళి తీసుకురా అని చెప్పింది మిహిరా. ఆమె వైపు కొంచెం వింతగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెయిటర్. కాల్లో ఉన్న అనురాగ్ అదంతా ఏం గమనించలేదు. 10 నిమిషాలు గడిచిన తర్వాత అనురాగ్ ఇంకా తన కాల్ కంటిన్యూ చేస్తూ ఉండడంతో అసహనంగా అతన్ని చూసింది మిహిరా. దాంతో కాల్ కట్ చేసిన అనురాగ్ తన మొబైల్ను టేబుల్పై పెట్టేసి, చెప్పు మిహిరా, వాట్ నెక్స్ట్ అని అడిగాడు. పెద్ద ప్లాన్స్ ఏమీ లేవు రాగ్, ప్రజెంట్ అయితే ఈ అట్మాస్ఫియర్కి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను, సో కొద్ది రోజులు ఏమైనా టూర్ ప్లాన్ చేయాలి అని అంది మిహిరా. ఓ నైస్, అయితే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో సుబ్బుకు చెప్పు, తనే ఫ్లైట్ టికెట్స్, రూమ్స్ బుక్ చేస్తాడు అని చెప్పాడు అనురాగ్. అతని పర్సనల్ అసిస్టెంట్ కమ్ ఫ్రెండ్ ఈ సుబ్బు. ఓకే చెప్తాను, వీలైనంత తొందరగా ఈ సిటీ వదిలి వెళ్ళాలి, ఓ 2 నెలలు ఈ పక్కకి కూడా రాను అని అంది మిహిరా. అంత బోరుగా ఉందా ఈ సిటీ అని అడిగాడు అనురాగ్. ఆ మాటతో ఎటో చూస్తూ, లేదు, నీతో గడిపిన ఈ అట్మాస్ఫియర్కి దూరంగా వెళ్లకుంటే నేను నీకు దూరంగా ఉండలేను అని అంది మిహిరా. ఆ మాటతో నుదురు చిట్లించి, ఆర్ యూ ఇన్ లవ్ విత్ మీ అని అడిగాడు రాగ్. అది విని విసురుగా అతన్ని చూసిన మిహిరా, నో అని అడ్డంగా తల ఊపింది. థ్యాంక్ గాడ్, నీ మాట విని ఎక్కడ నన్ను లవ్ చేస్తున్నావేమోనని అనుకున్నాను. సరే, నేను అసలు డివోర్స్ ఎందుకు అడిగానో నీకు తెలుసా అని అడిగాడు అనురాగ్. యాక్చువల్లీ ఐ డోంట్ నో, అండ్ అడగాలని కూడా అనిపించలేదు. ఈ డీల్ నాకు ముందే తెలుసు కనుక నేను నిన్ను అడ్డుకోలేదు అని అంది మిహిరా. ఇంతలో వెయిటర్ ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళకి సర్వ్ చేశాడు. అనురాగ్కి అంతగా ఆకలి లేకపోవడంతో అతను లైట్గా తిన్నాడు. కానీ మిహిర మాత్రం ఒక్కో ఐటెంను గబగబా తినడం స్టార్ట్ చేసింది.
ఆమె అంతలా తినడం చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు అనురాగ్. కాసేపటికి తినడం పూర్తవడంతో మిగిలిన ఫుడ్ వైపు చూసిన మిహిరా వెయిటర్ని పిలిచి, మిగిలిన ఫుడ్ అంతా ప్యాక్ చేయి అని చెప్పింది. ఆ మాటతో అతను ఇబ్బందిగా అనురాగ్ వైపు చూశాడు. నిజానికి ఆ హోటల్ బాగా రిచ్ పీపుల్కి మాత్రమే సొంతం. వచ్చిన వాళ్ళంతా వాళ్ళకు నచ్చింది ఆర్డర్ చేస్తారు. నచ్చకపోతే టేస్ట్ చేసి పక్కన పడేస్తారు. అంతే తప్ప అలా ప్యాక్ చేయమని ఎవరూ అడగరు. అందుకే మిహిరా అలా అడుగుతుంటే వెయిటర్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా చూశాడు. అప్పుడు అనురాగ్, చెబుతుంది కదా ప్యాక్ చేసివ్వు అని అన్నాడు. ఓకే సార్, ఒక్క నిమిషం అంటూ అక్కడి నుంచి మిగిలిన ఐటమ్స్ను తీసుకొని వెళ్ళాడు వెయిటర్. బాగా తిన్నావా మిహిరా అని అడిగాడు అనురాగ్. హా, ఫుల్గా తినేశాను. ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఇంటికెళ్ళి హాయిగా పడుకుంటాను అని అంది మిహిరా. ఓకే, ఇక నుంచి నా కారు నువ్వు వాడుకో, నా కోసం డ్రైవర్ మరో కారు తీసుకొస్తాడు అంటూ కార్ కీస్ తీసి ఆమెకిచ్చాడు అనురాగ్. వద్దు అనకుండా అవి తీసుకుంది మిహిరా. అప్పుడు అనురాగ్, నాకు డౌట్ మిహిరా, అడగనా అని అన్నాడు. యా, అఫ్కోర్స్ అంది మిహిరా. నేను నీకు డివోర్స్ ఇస్తానని తెలిసి కూడా ఎందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు అనురాగ్. ఆ ప్రశ్న విని చిన్నగా నవ్విన మిహిరా కాస్త ముందుకు వంగి, నువ్వు చాలా రిచ్ పర్సన్వి అనురాగ్, అందుకే అన్నీ తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకున్నాను అంది. ఆ మాటతో అతని మొహం గర్వంతో వికసించబోతుండగా, బట్ నీతో పెళ్ళయ్యాకే తెలిసింది నీకంటే రిచ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు అని చెప్పింది మిహిరా. ఆ మాటతో ఒక్కసారిగా అనురాగ్ మొహం వాడిపోయింది. ఈలోగా వెయిటర్ ఫుడ్ ప్యాక్ చేసుకుని రావడంతో అది తీసుకుంది మిహిరా. ఈ ఫుడ్ ఎందుకు ప్యాక్ చేయమన్నావు అని అడిగాడు అనురాగ్. ఈవినింగ్ తినడానికే ప్యాక్ చేయమన్నాను. ఇక నుండి నువ్విచ్చే మెయింటెనెన్స్తోనే నేను జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేయాలి కదా అని అంది మిహిరా. దాంతో ఇంకేమనాలో తెలియక, ఓకే షల్ వి గో అని అన్నాడు అనురాగ్. యా అంటూ లేచిన మిహిరా బయటకు వచ్చి అనురాగ్ తనకు ఇచ్చిన కారు దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని బయట నుంచున్న అనురాగ్ వైపు చూస్తూ, థ్యాంక్స్, ఈ కారంటే నాకు చాలా ఇష్టం అని అంది. అయినో, అందుకే నీకిచ్చేశాను. నీకిష్టమైనవి నా దగ్గరుంటే అవి నాకు నిన్ను గుర్తు చేస్తాయి అని అన్నాడు అనురాగ్. ఆ మాటకు మిహిరా పెదవులు బిగించి, ఆర్ యూ ఇన్ లవ్ విత్ మీ అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే అనురాగ్ ఒక్కసారిగా పెద్దగా నవ్వి, నో వే అని అన్నాడు. ఆ మాట వినగానే మిహిర మనసు లోపలే మెలిపెట్టినట్లు అయింది. కానీ ఆ ఫీలింగ్ బయటికి కనిపించనివ్వకుండా రెక్లెస్గా చూసి, సరే ఒకటి చెప్పు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు అని అడిగింది మిహిరా. ఆ ప్రశ్నకు కొంచెం ముందుకు వంగి ఆమె ఫేస్కి దగ్గరగా ఫేస్ పెట్టిన అనురాగ్, నువ్వు చాలా అందంగా ఉంటావు మిహిరా అన్నాడు. ఆ మాటతో ఆమె హ్యాపీగా నవ్వేలోపే, బట్ నీతో పెళ్ళయ్యాకే తెలిసింది నీకంటే బ్యూటిఫుల్ లేడీస్ చాలామంది ఉన్నారు అని అన్నాడు అనురాగ్. దాంతో ఆమె ముఖంలో నవ్వు చెదరడంతో పాటు వెంటనే కోపంగా, బుల్షెట్, గుడ్ బై అంటూ కారు స్టార్ట్ చేసి ముందుకు పోనించింది మిహిరా. వెళుతున్న కారు వైపే నవ్వుతూ చూశాడు అనురాగ్. అప్పుడే తన డ్రైవర్ మరో కారు తెచ్చి అతని ముందు ఆపడంతో ఆ కారెక్కి వెళ్ళిపోయాడు. ఇక మిహిరా తన కోసం అప్పటికే అనురాగ్ ఏర్పాటు చేసిన ఇంటికి వెళ్ళింది. తనతో పాటు తెచ్చుకున్న ఫుడ్ను ఫ్రిడ్జ్లో పెట్టేసి అలసటగా అనిపించడంతో బెడ్పై వాలింది. ఇంతలో ఆమె మొబైల్ రింగ్ అయింది. సుబ్బు నుంచి ఫోన్ వస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసి, హాయ్ సుబ్బు అని అంది. హాయ్ మిహిరా, నేను విన్నది నిజమేనా? నువ్వు మా బాస్ డివోర్స్ తీసుకున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బు. అవును సుబ్బు, ఏ ఈ విషయం మీ ఫ్రెండ్, అదే మీ బాస్ ఇంతకుముందు చెప్పలేదా అని అడిగింది మిహిరా. లేదు, వాడు చెప్పలేదు. సరే, మనిద్దరం కూడా ఫ్రెండ్సే కదా, నువ్వు కూడా నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడిగాడు సుబ్బు. ఇది ముందు నుంచి అనుకున్నదే కదా సుబ్బు, నీకు తెలుసనే అనుకున్నాను అని డల్గా అంది మిహిరా. ఆమె గొంతులో మార్పును పసిగట్టిన సుబ్బు, నువ్వు ఫీల్ అవుతున్నావా మిహిరా అని అడిగాడు. లేదు, ఎగిరి గంతులేస్తున్నాను అని వెటకారంగా అంది మిహిరా. సరే కోప్పడకు, నువ్వు ఏదో టూర్ వెళ్ళాలనుకున్నావంట కదా, బాస్ చెప్పారు. ఎక్కడికి వెళ్తావో చెబితే నేను టికెట్స్ బుక్ చేస్తాను అని అన్నాడు సుబ్బు. అవేమీ నాకు తెలీదు,
ఎక్కడికో నువ్వే డిసైడ్ చేయి. బట్ 2 నెలలు నేను ఇటువైపు రాకుండా ప్లాన్ చేసేయి. మోస్ట్లీ రేపు ఈవినింగ్ లోపు నా జర్నీ స్టార్ట్ అవ్వాలి అంది మిహిరా. ఏంటి, పరిస్థితులకు దూరంగా పారిపోవాలనుకుంటున్నావా అని అడిగాడు సుబ్బు. అఫ్కోర్స్ సుబ్బు, రాగ్ ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ కదా. ఇదంతా బయటికి రాకుండా ఆపలేం. రేపటిలోగా ఎలాగూ అందరికీ తెలిసిపోతుంది. ఇంతకాలం క్షత్రియ ఫ్యామిలీ కోడలుగా నాకు రెస్పెక్ట్ ఇచ్చిన అందరూ ఇకపై నన్ను షాప్లో వస్తువులా చూస్తారు. అవన్నీ వినే ఓపిక నాకు లేదు. సో జనాల్లోకి ఏదైనా కొత్త న్యూస్ వచ్చి నా గురించి మర్చిపోవడానికి ఆ మాత్రం టైం కావాలి కదా అని అంది మిహిరా. ఓకే, నేను 1 అవర్లో నీకు టూర్ ప్లాన్ టికెట్స్ సెండ్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సుబ్బు. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా మిహిరకి నిద్ర పట్టలేదు. గడిచిన సంవత్సరకాల జ్ఞాపకాలు చుట్టుముడుతుంటే వాటిని లెఫ్ట్ లెగ్తో తన్నేసి పైకి లేచి ఇల్లంతా ఓసారి తిరిగి చూసింది. ఇంట్లో వస్తువులన్నీ ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ నీట్గా సర్దిపెట్టి ఉన్నాయి. అండ్ తనకి ఇంట్లో అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. అన్నింటినీ చూసి తృప్తిపడిన మిహిరా టైం చూసుకుంది. రాత్రి 7 అవుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఎస్, ఇప్పుడున్న మూడ్కి పబ్ అయితే బెస్ట్ అని అనుకున్న మిహిరా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రూంలోకి వెళ్ళి కబోర్డ్లో నుంచి ఎప్పుడో ఇష్టంగా కొనుక్కున్న నీ లెంత్ 1 పీస్ డ్రెస్ తీసి వేసుకొని సంవత్సరం నుంచి వదిలేసిన మేకప్ను ఫుల్గా వేసుకొని తనను తాను అద్దంలో చూసుకుంటూ, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు అని పాడుకుంది. ఆ తర్వాత తనను తాను పైనుండి కింది వరకు ఒకసారి చూసుకుంది. ఆమె చూపు తన మెడలో మిలమిలా మెరుస్తున్న డైమండ్ నల్లపూసల గొలుసుపై ఆగిపోయింది. అంతా ఓకే, కానీ ఈ బ్లాక్ బీడ్స్ ఈ డ్రెస్కి సెట్ అవడం లేదు. ఇప్పుడు వీటిని తీయాలా వద్దా అని అనుకుంది. ఇంతలో డోర్ బెల్ మోగింది. అది విని ఈ టైంలో ఎవరొచ్చుంటారు, అది కూడా కొత్తగా వచ్చిన ఇంటి గురించి ఎవరికీ తెలియదు కదా అని అనుకుంటూ ఉండగానే మరోసారి డోర్ బెల్ మోగడంతో అది మిహిర గుండె వేగాన్ని ఇంకాస్త పెంచింది. టైం కాని టైంలో ఆ ఇంటికి వచ్చింది ఎవరు? ఒంటరిగా ఉంటున్న మిహిరా ఇబ్బందుల పాలు కాబోతుందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్ స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.